వాస్తవాలు లేకుండా తీసిన సినిమా తండేల్ శుక్రవారం విడుదల చేయనుండడం శోచనీయమని ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరాం ఆరోపించారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తండేల్ సినిమా పూర్తిగా వాస్తవాలు వక్రీకరించి విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సినిమాలో నిజంగా జరిగిన వాస్తవ సంఘటనలో చూపించలేదన్నారు. పాకిస్తాన్ దేశంలో చిక్కుకున్న వారిని విడుదల చేయించడంలో కృషి చేసిన వారిని ఈ సినిమాలో పూర్తిగా విస్మరించారు అని విచారం వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో చిక్కుకున్న శ్రీకాకుళం మత్స్యకారులను విడుదల చేయించే క్రమంలో తాము ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి పదే పదే తిరిగామని గుర్తు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ ని కూడా కలిసి సమస్య వివరించామని తెలిపారు. దీంతో ఎంపీల ద్వారా ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఆధారంగా రేపు సినిమా థియేటర్లో విడుదల అవబోతున్న తండేల్ సినిమా కథ ఏదైతే ఉందో పూర్తిగా వక్రీకరించి సినిమాని ఒక ప్రేమ కథ కింద నిర్మాణం చేశారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే అది మా మత్స్యకారుల జీవితాల్లో జరిగినటువంటి యథార్థ ఘటనను కమర్షియల్ ఆస్పెక్ట్స్లోని డబ్బు సంపాదన ధ్యేయంగా జరిగినటువంటి చరిత్రను వక్రీకరించి సినిమా తీయడం అనేది మేము తప్పుపడుతున్నాం. ఎందుకంటే ఈ 22 మంది మత్స్యకారులు విడుదల వెనక అనేక మంది మత్స్యకార నాయకులు ప్రాణాలు తెగించి కూడా కష్టపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సినిమాలో ఎవరైతే పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యారో వాళ్ళని హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ సినిమా తీశారు. వాళ్ళు విడుదల కోసం కృషి చేసినటువంటి వాళ్ళని పూర్తిగా విస్మరించారు. నిన్న మొన్న ప్రివ్యూ షోలు కూడా వేయటము, ఇంటర్వ్యూస్, డిబేట్స్ అవి కూడా చూడడం జరిగింది. ఎవరైతే పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన మత్స్యకారుడు కావచ్చు, వాళ్ళ వైఫ్ కావచ్చు, వీళ్ళు కూడా ఎవరు కూడా వాళ్ళని విడుదల కోసం కృషి చేసిన వాళ్ళ కోసం ఎవరి కోసం కూడా పేర్లు కూడా ప్రస్తావన చేయట్లేదు. అది చిత్ర యూనిట్ ఏమైనా మీరు పేర్లు చెప్పొద్దు అనేసి వాళ్ళకి ఏమైనా ఆదేశాలు ఇచ్చిందో తెలియదు, కానీ అది మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే దీనికోసం ప్రాణాలు తెగించి కష్టపడి నెలల పాటు ఢిల్లీలో ఉండి వీళ్ళని ఏ విధంగా రిలీజ్ చేయించాలంటే మనం ఇంకొక ఇష్యూని అడాప్ట్ చేసుకోవాలని చెప్పి బంగ్లాదేశ్ ఇష్యూని అడాప్ట్ చేసుకొని అక్కడ మత్స్యకారుల కోసం ఫైట్ చేసి దాంట్లో సైమల్టేనియస్గా వీళ్ళని కూడా విడుదల చేయడం కోసం కృషి చేయడమే కాకుండా మరి అప్పటి మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడటము, వారు కూడా వీళ్ళు విడుదల కోసము అందరికీ కూడా పార్లమెంట్ ఎంపీలకి అందరికీ దీనికోసం చర్చించాలనటము. మేము చాలా కృషి చేసాము, చాలా తిరిగాము. పాకిస్తాన్ ఎంబసీకి వెళ్తే మమ్మల్ని పొమ్మనివారు. ఏదైనా ట్రావెల్ ఏజెన్సీ దగ్గర ఢిల్లీలో వెళ్తే వీడియోటర్ బాబు పాకిస్తాన్ వేసి అనుకొని వస్తున్నాడని చెప్పేసి మమ్మల్ని దగ్గర కూడా రానిచ్చేవారు కాదు. వాళ్ళు ఎవరో కుటుంబ సభ్యులు కానటువంటి మా సామాజిక వర్గం అనుకుని మా కుటుంబ సభ్యుల్లాగా మేము తలచి వాళ్ళందరినీ విడుదల చేయించడం కోసము నాలాంటి వాళ్ళు చాలామంది కృషి చేశారు. ప్రధానంగా ఆ ఊరు సర్పంచ్ మరి మూగు శ్రీరాములు గారు, మూగు గురుమూర్తి, గనగల్ల కామేష్, పక్క విజయనగరం జిల్లా నుంచి వాసుపల్లి అప్పన్న, ఇలాంటి వాళ్ళందరూ కూడా సుష్మా స్వరాజ్ గారిని కూడా కలిశారు.